వైపు నుంచి కాదు, మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల పెట్టేసి ఇటువైపు నుంచి మనం ఎక్కడైతే ట్రయాంగిల్ షేప్ ఇచ్చామో అక్కడ వరకు ఇంకా మనం ఏ షేప్లో అయితే డ్రా చేసామో ఆ ప్రకారంగా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా నెక్ ఎలా డ్రా చేసుకోవాలని. ఆ ప్రకారం అంతా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ షేప్ని దాని మీద జస్ట్ అలా కొంచెం డ్రా చేసుకున్నామంతే. మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద కొంచెం బిగినర్స్ అయితే అంత త్వరగా హ్యాండ్ అలా మూవ్ అవ్వదు కాబట్టి రౌండ్గా కొంచెం స్లోగా అయినా పర్లేదు అదే లైన్ మీద స్టిచ్ పడేలాగా డోరీ థ్రెడ్ కూడా ఎగ్జాక్ట్గా ఆ కోణం దగ్గర అయితే వచ్చేలాగా లోపలికి పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆ ట్రయాంగిల్ అక్కడ దాకా ఉందో అక్కడ వరకు ఇలా అయితే స్టిచ్ చేసుకొని అక్కడ నుంచి కింద ఎడ్జ్ మొత్తం కూడా మనం ఇక్కడే ఫినిషింగ్ ఇచ్చేసుకుంటాం అనమాట. కింద ఎడ్జ్ కూడా మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఇంకా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇదైతే కొంచెం కొత్త డిజైనే. యాక్చువల్లీ ఇది పట్టు బ్లౌజు. దీని మీద నాకు వర్క్ చేయాలి అంటే ఏదో ఒక చేయాలన్న థాట్ ఉంది. ముందైతే బేసిక్ మోడల్కి కొంచెం డిజైన్ ఇచ్చేసి ఇలా వర్క్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత దీని మీద నేను వర్క్ చేయాలనుకున్నా. నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. కానీ అన్నీ ఒకే దాంట్లో షేర్ చేయాలంటే ఇది పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి సో ఇంకా మనం ఎలా అయితే నేను అది కూడా షేర్ చేస్తాను. వర్క్ చేసాక కూడా ఈజీగా మన బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే డిజైనర్గా, మామూలుగా కాదు డిజైనర్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, దాంతోపాటుగా ఎలా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు, ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాల్సిన